మైగ్రేన్, భుజం నొప్పి, నడుం నొప్పి, మోకాలు నొప్పికి నిజమైన పరిష్కారం ప్రాణ పెయిన్ క్లినిక్ లో. నమస్కారం శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. నమస్కారం అండి. 111వ వీడియో సార్, మనీ మంత్ర. ఇవి ఇలా పెరుగుతూ ఉన్నాయి. మీరు నేను కలిసి ఇంకా చేయాలి ఇలాంటి వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్. సంకల్ప బలం అనేది బెస్ట్ ఎగ్జాంపుల్ ఇచ్చారని. ఎందుకంటే చాలామందికి కూర్చున్న చోటే డబ్బు సంపాదించడం ఎలా అనే దాని మీద ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది. బట్ మీరు దాన్ని చాలా క్లియర్గా ప్రతి ఒక్కరి మైండ్లో ఉన్నటువంటి దాన్ని చాలా క్లియర్గా నీట్గా తొలగించారు. దాన్ని జరిగిన విషయం వాస్తవంగా జరిగింది. సంకల్ప బలం కూడా ఆ విధంగానే ఉండాలి అని బెస్ట్ ఎగ్జాంపుల్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. ఏం చెప్పబోతున్నారు? మనం గతంలో మాట చెప్పుకున్నాం, నా కంపెనీలో పనిచేయడానికి సోమరిపోతులు కావాలని బిల్ గేట్స్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడు. అందరూ ఆశ్చర్యపోయినారు, ఏంటి ఇలా. గమ్మత్ ఏంటంటే యాక్టివ్గా ఉన్నాడు ఒక పర్సన్, ఎప్పుడో రెగ్యులర్గా పని చేస్తుంటాడు. అది ఎలా అవుతుందంటే క్యాజువల్గా వెళ్ళిపోతుంది పని. దానికి ఎలాంటి ఒక డిస్టర్బెన్స్ కానీ అది కానీ ఇది కానీ ఉండదు. నిరంతరం ఆలోచించడం అనేది జరుగుతుంది. ఆ నిరంతరం ఆలోచనలు ఏమైపోతుందంటే మనసు అనేది అప్పుడప్పుడు స్తబ్దం చెందుతుంది. ఇక్కడ ఏం జరిగిందంటే నా కంపెనీలో పనిచేయటం సోమరిపోతులు కావాలన్నాడు. ఈ సృష్టిలో చాలా వస్తువులు కనిపెట్టడానికి సోమరిపోతులే కారణం అండి. నిజంగా సోమరిపోతుల వల్లనే చాలా వస్తువులు కనిపెట్టబడ్డాయి. వాడు టీవీ ఉంది, అంత ముందు టీవీ కనిపెట్టారు, వెళ్ళి ఛానల్ మార్చాలంటే కూర్చుని దగ్గర నుంచి పోయి ఊరికి పొద్దాక మార్చలేడు వాడు. కాబట్టి ఇదంతా ఎవరు చేస్తాడులే, కూర్చుని దగ్గర బటన్ ప్రెస్ చేస్తే అది మారితే బాగుండు కదా అని ఆ సోమరిపోతుకి ఆలోచన వచ్చింది. ఆ సంకల్ప బలం ఎక్కువైపోయింది, సోమరిపోతుల సంకల్ప బలం ఎక్కువైపోయి అది కనిపెట్టడం జరిగింది, రిమోట్ అనేది. ఓకే, ఇంతకుముందు మనకు రివాల్వింగ్ చైర్ లేదు. అలా కూర్చోగానే అంత బ్యాక్ అంతా పెయిన్ వచ్చింది. కూర్చుని దగ్గర హాయిగా ఇలా మూవింగ్ ఉంటే బాగుంటుంది కదా అని సోమరిపోతే ఆలోచన అండి. ఇప్పుడు వస్తువు తీసుకోవాలంటే లేచిపోయి తీసుకోవాలి, కాబట్టి ఎందుకు లేవాలి, నేను ఊరికి ఇట్లా మూవ్ అయిపోయి ఇలా తీసుకోవచ్చు కదా అనుకున్నాను. రివాల్వర్ చైన్ కనిపెట్టడం జరిగింది. ఇలా ఏదైనా తీసుకోండి, ఒక వస్తువు ఎందుకు కనిపెట్టబడింది, అది సోమరిపోతుల వల్లనే కనిపెట్టబడింది. ఇప్పుడు చూడండి వాళ్ళు ఎంత మంచి పని చేస్తున్నారు. అంటే మిమ్మల్ని సోమరిపోతులు కమ్మని కాదు, వీళ్ళు ఏం చేస్తారంటే నెక్ ఆఫ్ ది మూమెంట్లో నిర్ణయాలు తీసుకుంటారు. అప్పటి వరకు ఏం పని చేయరు, అటా కూర్చుంటారు. ఇప్పుడు పెద్ద పెద్ద కార్పొరేట్ ఆఫీసులలో కూడా వాడికి ఒక ప్రాజెక్ట్ అప్ప చెప్తాడు, వాడు టైం చెప్తాడు, ఈ టైంలో పని చేయాలి. ఇప్పుడు మీరేం చేస్తున్నారు, ఇక్కడ వేరే ఆఫీసులో ఏంటంటే ఖచ్చితంగా ప్రొద్దున 10ంటికి రావాలి, సాయంత్రం 5 గంటల వరకు ఖచ్చితంగా వర్క్ చేయాలి. ఆ మధ్యలో ఒక లంచ్ అవర్, ఒక 45 మినిట్స్, హాఫ్ అన్ అవర్ ఉంటుంది. అంతకంటే ఇంకా మీకు ఫ్రీ మూమెంట్గా ఉండడానికి తిరగడానికి ఉండదు. వాళ్ళకి అలా ఉండదండి. పెద్ద ఆఫీసు మంచి రిచ్గా ఉంటుంది, బెడ్లు ఉంటాయి, సోఫాలు ఉంటాయి, కుర్చీలు ఉంటాయి, మంచి డిజైన్గా ఉంటాయి, గార్డెనింగ్ ఉంటుంది. ఇక్కడ వీళ్ళకి ఏమేమి కావాలి, స్నాక్స్ కానీ భోజనాలు కానీ అవన్నీ అక్కడ క్యాంటీన్లు ఉంటాయి. నీకేమి ఇస్తాడు, ప్రాజెక్ట్ ఇస్తాడు, టైమింగ్ ఇస్తాడు, అంతే. ఆ టైం లోపల ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి. నువ్వు ప్రొద్దున చేస్తావా, రాత్రి చేస్తావా, తెల్లారులు చేస్తావా, సంబంధం లేదు. నువ్వు కూర్చుంటావా, తింటావు, పంటావు, వాడికి సంబంధం లేదు. వీళ్ళు ఏం చేస్తారు, హాయి ఆకలి అయితే అక్కడ తినేస్తారు, పడుకోవాలనిపిస్తే పడుకుంటారు. అది ఆఫీసే, పడుకోవచ్చు, నీకెవడు అడిగాడు వాడు. పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ అలా ఆఫీసులు అలాగే ఉంటాయి. నువ్వేమైనా చేయొచ్చు, ఎక్కడైనా తిరగచ్చు, స్వేచ్ఛ తిరగచ్చు, నీకు ఇంకా ఇక్కడ బోర్ వస్తే బయటికి తిరగచ్చు. కానీ కరెక్ట్ టైం లోపల మాత్రం నువ్వు ఇవ్వగలగాలి ప్రాజెక్ట్. వీడేం చేస్తాడంటే ఇన్ని రోజులు హ్యాపీగా తిరుగుతాడు, చేద్దాం లేదు చూద్దాం లేదు, తింటాడు, పడుకుంటాడు, ఇంకేం పని ఉండదు వాడికి. చివరి మూమెంట్లో ఏం చేస్తాడంటే షార్ప్, అలాగే తక్కువ టైంలో దాన్ని ఎంత బెస్ట్ ఐడియాని తీసుకొస్తాడంటే అసలు మనం ఊహించమండి. ఎందుకంటే వీడు పొద్దాక పని చేస్తుంటాడు, వీడు మైండ్ అంతా దాని మీద పని మీద ఉంటుంది, అది దానికి అలవాటు పడిపోతుంది, కొత్తగా ఏం ఆలోచించదు, ఇచ్చిన పరుగుని గనిగదిలా చేయడమే ఉంటుంది. కానీ వీళ్ళకి అలా కాదు, వాడు ఈయన ఎప్పుడు ఏమో ఆలోచించాడు, నెక్ ఆఫ్ ది మూమెంట్ వచ్చేసరికి అంటే దాన్ని ఎంత ఈజీగా, ఎంత షార్ట్గా, ఎంత షార్ప్గా ఎలా చేయాలనేది ఆలోచిస్తాడు. దానివల్ల ఏమైపోతుందంటే ఉన్న పరంగా ఒక అనూహ్యమైనటువంటి మార్పు వస్తుంది. అది ఒక విప్లవాన్ని సృష్టించవచ్చు కూడా. అలా ఎన్నో సందర్భాలు జరిగినాయండి గతంలో, పెద్ద పెద్ద కంపెనీస్లో కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. కాబట్టి సోమరిపోతులు మనం తక్కువ అంచనా వేయడానికి లేదు, వాళ్ళు మహామేధావులుగా గుర్తించబడ్డారు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీరు సోమరిపోతులు కమ్మని కాదు. మన సబ్జెక్టులు ఏంటి, డబ్బు రావాలంటే కష్టపడద్దు, ఓకేనా.
మనం ఏమనుకుంటున్నాం, కష్టపడితే కానీ డబ్బు రాదు. అది వ్యతిరేక ఆలోచన మన సబ్జెక్ట్కి. ఇప్పుడు దానికి మనం వ్యతిరేకంగా ఆలోచించాలి. అంటే నేను చాలా సులభంగా డబ్బును సంపాదిస్తాను. ఓకే, చాలా సులభంగా డబ్బు సంపాదించినప్పుడు అక్కడ కష్టం లేదు. కష్టం లేదంటే మీరు ఏం చేయాలి, స్మార్ట్ వర్క్ చేయాలి. చెప్పాల్సింది అది. ఇప్పుడు అర్థమైందా? మీరు కష్టపడకుండా డబ్బు సంపాదించాలి. కాబట్టి మీరు ఏం చేయాలి, స్మార్ట్ వర్క్ చేయాలి. స్మార్ట్ వర్క్ చేసి మీరు కోరుకున్న దానికంటే ఎక్కువ డబ్బు సంపాదించాలి. ఇప్పుడు ఒక కార్మికుడు ఉన్నాడు, మొత్తం సాయంత్రం దాకా చేస్తే 1000 రూపాయలు వస్తుంది. అంతకంటే ఎక్కువ రాదు. ఎంత ఎక్కువైనా 1000 రూపాయలు అనుకోండి ఈ రోజుల్లో. మీరు అదే 1000 రూపాయలని 15 నిమిషాల్లో ఒక ఐడియా ఇచ్చి కూడా మీరు సంపాదించవచ్చు. నేను నా క్లాస్కి వచ్చిన వాళ్ళకి కూడా చెప్తాను. ఇక్కడ చెప్పిన ఏది కూడా మీరు ఎవరికి ఉచితంగా చెప్పడానికి లేదు. ఇక్కడ ఏం జరుగుతుందంటే అండి, మన జ్యోతిషం కానీ దాంట్లో స్పష్టంగా రాయబడిందండి, ఎప్పుడైతే ఒక విద్య నీకు వచ్చింది దాన్ని ఎయిటివాడికి ఉచితంగా చెబితే ఆ విద్యను దొంగిలించిన పాపాన్ని అతడు కంటగట్టిన వాడి అవుతామని రాయబడ్డది. స్పష్టంగా రాయబడ్డదండి, జ్యోతిష్ శాస్త్రంలో రాయబడింది. కాబట్టి నువ్వు ఊరికి ఐడియా ఇస్తే ఏమవుతుంది, అక్కడ ఆ దొంగిలించిన పాపాన్ని నువ్వు అంటగట్టిన వాడు అవుతావు. కాబట్టి నీ లక్ష్యం ఏంటి, డబ్బు సంపాదన. నీకు ఈరోజు సాయంత్రం నీ అకౌంట్లో ఎంత పడిందా, నీ జేబులో ఎంత పడిందా అనేది నీకు అవసరం. నువ్వు డబ్బు సంబంధించి ఏదైనా సరే, నా క్లాస్కి వచ్చింది ఒక వాక్యం, ఎవరైనా మీ ఫ్రెండ్ అన్నాడు, ఆ క్లాసు పోయినావు కదరా, నీకు ఏం చెప్పుకుంటారు, ఏం నేర్చుకున్నావు అంటే 100 రూపాయలు చెప్తాను. 100 రూపాయలు తీసుకుని ఒక ఐడియా చెప్పండి చాలు. డబ్బు మనకు ముఖ్యం. ఊరికట్టి చెప్తే ఏమవుతుంది, మీరు వాడికి ఆ పాపాన్ని అంటగట్టిన పాపం మీరు కొని తెచ్చుకుంటున్నారు అనవసరం. కాబట్టి వాడికి ఇబ్బంది, నీకు ఇబ్బంది. కాబట్టి మనకేం కావాలి, డబ్బు ప్రధానం. డబ్బు లేకుండా ఏ పని చేయడానికి లేదు. డబ్బు లేకుండా ఒక మాట మాట్లాడడానికి లేదు. వృధా మాటలు మనం ఓలేడు మాట్లాడతాం, అవసరం లేదు. ఇప్పుడు ఇక మనకు సబ్జెక్ట్ తెలిసింది, మనం ఎక్కడ కూడా దానికి మనం ఇది చేయాల్సిన అవసరం లేదు. మన లక్ష్యమే డబ్బు. ఒక మాట మాట్లాడుతున్నాం అంటే దానికి ఎంత వాల్యూ ఉంది. ఇప్పుడు మీరు మొబైల్లో మాట్లాడుతున్నారు, ఎంత వాల్యూ ఉంది దానికి, ఒక్కొక్క సెకండ్కి ఎంత వాల్యూ ఉంది, అది మీరు గమనిస్తలేరు. జియో వచ్చింది కాబట్టి గమనిస్తారు. అంతకుముందు అయితే కొద్దిగా మాట్లాడగానే బ్యాలెన్స్ అయిపోయేది. ఊరినాయన ఇప్పుడే ఇచ్చాను 100-200 మళ్ళీ అయిపోయింది. అప్పుడు దాని వాల్యూ తెలిసింది. ఇప్పుడు జియో దానికి కూడా నువ్వు డబ్బులు కడుతున్నావు, ప్రతి సెకండ్కు ప్రతి మూమెంట్కి నువ్వు డబ్బులు కడుతున్నావు. కాబట్టి ఇక్కడ డబ్బుకు సంబంధించిన మాటలు నువ్వు మాట్లాడుతున్నావు కాబట్టి ఉచితంగా మాట్లాడడానికి లేదు. నువ్వు మాట్లాడుతున్నావు అంటే నీకు అక్కడి నుంచి ఎంత బెనిఫిట్ ఉంది అది ఆలోచించి మాత్రం నువ్వు మాట్లాడాలి. ఇది బాగా గుర్తుంచుకోండి. అంటే నువ్వు స్మార్ట్ వర్క్ చేయాలి. ఎంత వీలైతే అంత స్మార్ట్ వర్క్ చేసి డబ్బు సంపాదించండి, లక్షల కోట్లు సంపాదించండి, గొప్ప ఐశ్వర్యవంతులు కండి, మీరు ప్రపంచంలో ఒక గొప్ప స్థాయికి వెళ్ళిపోండి. అంతేగాని వృధాగా ఎక్కడ కూడా ఒక మాట మాట్లాడడానికి లేదు. ఎక్కడ కూడా మీరు పొద్దాక పని చేయాల్సిన అవసరం లేదు. 24 గంటలు కష్టపడేసరం లేదు. సోమరిపోతులు ఎలా ఆలోచిస్తారు, ఉన్న పరంగా షార్ట్ పీరియడ్లో షార్ప్గా ఆలోచిస్తూ వాళ్ళ యొక్క జీవితాన్ని ముందుకు తీసుకెళ్తారు. మీరు కూడా మీ జీవితాన్ని అలాగే తీసుకెళ్ళండి. ఎక్కడ మీరు కష్టపడాల్సిన అవసరం లేదు. కష్టపడుతూ డబ్బు ఎప్పుడు సంపాదించొద్దు. కష్టపడితే డబ్బు రాదు, కష్టమే వస్తుంది. ఇది ముందు డిసైడ్ అయిపోండి. కాబట్టి ఇప్పుడు మీరు ఏం చేస్తారు నాకు సంబంధం లేదు. మీ మనీ మంత్రాలో తంత్రాస్ అయితే చాలా ఫేమస్ అండి. ప్రతి ఒక్కరు తంత్రాస్ కోసం కూడా వీడియోస్ చూస్తారు. నాకు కూడా ఎక్కడ అంటే బయటికి ఎక్కడికి వెళ్ళినా సరే నన్ను అడుగుతారు. నేను మా ఊరు అంటే విజయవాడ నుంచి వచ్చేటప్పుడు కూడా ఎవరైనా బస్సులో కనిపించినా సరే అడుగుతారు. ఈ వీడియోలో పర్టికులర్గా ఏం తంత్రం చెప్పబోతున్నారు? అసలు ఏంటంటే జ్యోతిషం తంత్రము అంత సబ్జెక్ట్ వేరండి. మనం గతంలో కూడా చెప్పుకున్నాం, ఈ సబ్జెక్ట్ వేరు. కానీ అనుకోకుండా మీరు ఏదో పెట్టిన ఫిట్టింగ్కి అందరూ అడిక్ట్ అయిపోయినారు. మీరే పెట్టారు ఈ ఫిట్టింగ్. ఏదో ఒక తంత్రం చెప్పండి సార్ చివరిలో. అవును, దానికోసం ఈవెన్ మహిళలు కూడా చూసి తంత్రాస్ కోసం వీడియోస్ చూసి కింద కొన్ని బాధలు పెట్టి దీనికి సంబంధించిన రెమెడీ ఏమైనా ఉందా అని అడగమంటున్నారు. శుక్రవారం రోజు 5 తులసాకులు తీసుకోండి. 5 తులసాకులు తీసుకొని వాటికి ఒక లక్ష్మీ మంత్రాన్ని చెప్పండి. ఒక లక్ష్మీ మంత్రాన్ని చెప్పండి. మనకు డబ్బు రావట్లేదు కొన్ని విషయాల్లో, ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా డబ్బు రావట్లేదు. ఆ వ్యక్తి ఇస్తా అన్నాడు, ఇవ్వట్లేదు. కాబట్టి ఏం చేస్తారంటే ఆ శుక్రవారం రోజు లేకపోతే ఇంకేదైనా ఒక మంచి సమయం చూసుకొని, ఆ వ్యక్తి ఇస్తా అన్నాడు లేదంటే మీరు ఆ సమయాన్ని చూసుకొని ఒక 5 తులసాకులు తీసుకొని వాటికి లక్ష్మీ మంత్రాన్ని చదవండి. ఓకే, ఏదైనా ఒక లక్ష్మీ మంత్రం. మళ్ళీ గురువుగారు ఏ మంత్రం చదివి నాకు అడగదు, బోలెడు ఉన్నాయి లక్ష్మీ మంత్రాలు. ఒక లక్ష్మీ మంత్రాన్ని చదివి 5 తులసాకుల్ని ఒక్కొక్క ఆకు నోట్లో పెట్టుకుంటే ఆ లక్ష్మీ మంత్రాన్ని చదివేసి మీరు ఆ కార్యం మీద బయలుదేరండి. ఇస్తాను ఆవిడ ఖచ్చితంగా ఇస్తాడు. అయిపోతుంది. అది వెరీ సింపుల్ తంత్రం. సింపుల్ అంటే ఖర్చు లేకుండా చెప్పాలి కదా మనం. ఖర్చు లేకుండా డబ్బు సంపాదించాలి, కష్టపడకుండా డబ్బు సంపాదించాలి. మన సబ్జెక్టే అది. మళ్ళీ దీన్ని ఖర్చు పెట్టినాక ఇంకా తంత్రం ఎందుకు, ఇంకా ఈజీగా సులభంగా ఉంటుంది. లక్ష్మీ మంత్రం చేసి ఆ తులసాకులు తినేసి వెళ్ళిపోండి. మళ్ళీ ఆ వెళ్ళి బయలుదేరే ముందు మళ్ళీ ఎక్కడికైనా మీ ఇంటి ఆవిడ అడగడం, మళ్ళీ పోయే ముందు దారిలో కూడా టీ తాగుదాం అన్నాడు, ఇవన్నీ ఉండదు. ఇక
తిన్నారా డైరెక్ట్ వాడి దగ్గరికి వెళ్ళిపోవాలి. మధ్యలో డిస్టర్బెన్స్ అయితే నాకు సంబంధం లేదు. గురుగారు నేను తిన్నాను పని కావాలని నేనేం చేయలేను. డైరెక్ట్ తిన్నారా అటాక్ అయిపోతుంది అంతే. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.